ఎహే చూసుకుందాం రావయ్యా, నీ పతాపమో నా పతాపమో. ఏడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు. సింగిల్గా వస్తా, చిత్తడి చిత్తడి వేస్తా అని ఎవ్వరింట్లో కూకొని తొడలు కొట్టొచ్చు, మీసాలు తిప్పొచ్చు. ఒకళ్ళ అవతలలు సుత సై అన్నారనుకో, వాళ్ళు ఇంకా తాకత్ గల్లో లైన్ రనుకో, గప్పుడు అదురు పడుతుంది. ఒకసారి ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. మళ్ళా పార్టీ ఆఫీస్ లో కూకొని జైలుకు పోతానికి సుతా తయారన్నాడు. అసలు కాడ మాట మర్రేస్తాండు. కార్ రేసింగ్ కేసులో ఈడీ కూడా రువాడు పెంచినట్టే. రామన్నకు నోటీసులు పంపింది ఏడునాడు ఎంక్వైరీకి రావాలని. అట్లనే అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ సారు, పెద్ద ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సార్లను 2-3 తారీఖులలో పిలిచిరు. మీ మాట ఏందో చెప్పుమా అని. ఎందుకంటే బయట దేశాలకు రూల్స్ తప్పి పైకం పంపితే గా కేసులు చూసేది ఈడీఏ. మరి ఇక ఏసీబీ విచారణ కూడా నడుస్తూనే ఉంది. లేలే నా మీద ఉత్తపుణ్యానికి కేసు పెట్టిరు, రాజకీయ కుట్ర కొట్టేయాలని కేటీఆర్ సార్ హైకోర్టుకు పోతే చెల్ అంతా జూట, పక్కా సాక్ష్యాలున్నాయని సర్కార్ లాయర్ వాదిస్తే ఇద్దరు చెప్పింది వింటాము. 31 దాకా అయితే అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ వేసింది. గమ్మతిందంటే గిల్ల నా తప్పేముంటది, మంత్రి రూల్స్ ప్రకారం పోతున్నది లేని చూసుకోవాల్సిన జిమ్మదారి ఆఫీసర్లదే అని కోర్టు కాగితం రాసినట్టులో రామన్ను. ఎలక్షన్ కోడ్ ఉందని, పైసల శాఖ పర్మిషన్ కావాలని, ఆర్బీఐ ఓకే చెప్పాలని 55 కోట్లు పంపకుండా ఆఫీసర్లే ఆపేదుండే అనేది సార్ మాట కావచ్చు. కానీ మొన్నటిదాకా ఏమన్నాడో యాదుందా? అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే పంపినా, ఎవరో తప్పు లేదని బయటికి చెప్పి కోర్టులనేమో ఆఫీసర్ల మీదకి నూకిండి అన్నట్టు. కథ గిట్లుంటదని అరవింద్ సార్ అప్రూవల్ గా మారుతుండనే ప్రచారం నడుస్తుంది. ఈసారి కేసు కట్టిన కొత్తలనే ఒప్పుకున్నాడు, గిట్ల నాదేం లేదు, మంత్రి గారు ఎట్లా చెప్తే గట్లా చేసినా అని. అవునని సార్ కూడా అని. కానీ ఇప్పుడు కేసు మిక్కడానికి వచ్చే వరకు ఉల్టా అయింది అన్నట్టు. గింతెల్లమే అంత పెద్ద మాట మారిస్తే ఎట్లనే రామన్నా. మరిగా కేసులు ఏమైతుందో గానీ నా మీద పాయిరం తోటి మా కొడుకో పాట పాడిండని పబ్లిక్ లకి ఇడిచిండు. హిమాంశు బాబు ఇప్పుడు చదువుల కోసం బయట దేశంలో ఉన్నాడు. ఓ సినిమా పాటను వాడి ఫోటోలు అంటి పెడితే డాడీ మస్తు మురిసిపోతున్నాడు.